హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీక్ రివ్యూస్. అండ్ ఇవాళ డీటెయిల్ రివ్యూస్ చేయడం కుదరలేదు. సో జస్ట్ ఇవాళ జరిగిన రెండు మ్యాచెస్కి షార్ట్ సమ్మరీ ఇవ్వడానికి ట్రై చేశాను ఈ వీడియోలో. సో లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ ఫస్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ గుజరాత్ టైటన్స్ మధ్య జరిగింది. అండ్ ఈ మ్యాచ్ జరిగింది అహ్మదాబాద్లో, విచ్ ఇస్ గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్. అండ్ మ్యాచ్ స్కోర్ కార్డ్ విషయానికి వస్తే లాస్ట్ మ్యాచ్లో 277 రన్స్ కొట్టి మొత్తం ఆల్ టైమ్ ఐపీఎల్ రికార్డ్ బ్రేక్ చేసిన సన్ రైజర్స్ టీమ్ ఈ మ్యాచ్లో స్లో పిచ్కి అడ్జస్ట్ అవ్వలేక జస్ట్ 162 రన్స్ కొట్టారు. స్లో పిచ్ అయినా కూడా వీ నో 200 అలాంటి టోటల్స్ పాసిబుల్ కావు. బట్ అట్లీస్ట్ 175 అనేది కొంచెం పార్ స్కోర్ లాగా ఉండేది, కొంచెం గెలవడానికి ఛాన్సెస్ ఉండేది. బట్ అంత క్విక్ చేంజ్ అవ్వలేకపోయారు, అడ్జస్ట్ అవ్వలేకపోయారు ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్. అండ్ దే మేనేజ్డ్ ఓన్లీ 162. అండ్ దానికి రెస్పాన్స్గా జీటీ 19.1 ఓవర్స్లో జస్ట్ 3 వికెట్స్ లూజ్ అయ్యి చాలా ఈజీగా స్కోర్ని చేసేశారు. అండ్ చేజ్లో ఎక్కడ కూడా ప్రెజర్ అనేది రాలేదు. చాలా ఒక తక్కువ స్కోరే కాబట్టి ఒక మెజర్డ్ అప్రోచ్లో వెళ్తూ ఈజీగా చేసేశారు. సో మొత్తానికైతే జీటీ ఎస్ఆర్హెచ్ని 7 వికెట్స్తో అండ్ 5 బాల్స్ రిమైనింగ్ దే హ్యావ్ డిఫీటెడ్ దెమ్. సో స్కోర్ కార్డ్ చూస్తే సన్ రైజర్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ ఇది. మీరు చూస్తే ఫస్ట్ స్టార్టింగ్ ఓపెనర్స్ అయిన మయాంక్ అగర్వాల్ అగైన్ క్విక్ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు ఈ మ్యాచ్లో కూడా. సిమిలర్ టు లాస్ట్ మ్యాచ్ 17 బాల్స్ ఆడి 16 రన్సే కొట్టి పెవిలియన్కి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ కొంచెం హిట్టింగ్ చేసి పవర్ ప్లేకి అయితే మంచి స్కేర్ తీసుకొచ్చారు, ఆల్మోస్ట్ 60 రన్స్ వరకు. బట్ ట్రావిస్ హెడ్ అవుట్ అయిపోయాడు పవర్ ప్లే అయిపోయే లోపు. అండ్ అభిషేక్ శర్మ కూడా అరౌండ్ 10th ఓవర్ అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ దాని తర్వాత మెయిన్ హోప్స్ పెట్టుకున్న హెన్రిక్ క్లాసెన్ వచ్చాడు, 2 సిక్సెస్ కొట్టాడు. ఓకే, హీఈస్ ఇన్ ద జోన్ అని అనుకున్నాము. వెంటనే రషీద్ ఖాన్ బిగ్ వికెట్ తీసేశాడు హెన్రిక్ క్లాసెన్ది. అండ్ ఇంకా అక్కడి నుంచి ఎక్కడ కోలుకోలేదు ఎస్ఆర్హెచ్. ఎయిడెన్ మార్క్రమ్ అవుట్ అయిపోయాడు వెంటనే. అండ్ ఈ మాత్రం స్కోర్ అన్న వచ్చిందంటే లాస్ట్లో అబ్దుల్ సమద్ క్యామియో అని చెప్పాలి. సో అబ్దుల్ సమద్ ప్లేడ్ వెరీ వెల్. ఇన్ఫాక్ట్ తను కొట్టిన 29 ఇన్నింగ్స్ హైయెస్ట్ అలాంగ్ విత్ అభిషేక్ శర్మ. బట్ స్టిల్ హీ టుక్ ఓన్లీ 14 బాల్స్. తో అబ్దుల్ సమద్ క్యామియోతో అట్లీస్ట్ 162 వచ్చింది స్కోర్. బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే, సో ఈ మ్యాచ్ స్లో పిచ్ కాబట్టి జీటీ హ్యాస్ మేడ్ ఏ స్ట్రాటజిక్ చేంజ్. దే హ్యావ్ బ్రాట్ ఇన్ నూర్ అహ్మద్ ని తీసుకొచ్చారు టీంలోకి స్పెన్సర్ జాన్సన్ ప్లేస్ లో. అండ్ అకార్డింగ్లీ హీ హాస్ పర్ఫార్మ్ వెరీ వెల్. సో తన ఫిగర్స్ లాస్ట్ లో రూయిన్ అయ్యాయి, కానీ లాస్ట్ ఓవర్ లో క్లాజన్ కొట్టిన సిక్సెస్ వల్ల. బట్ 3 overs కి అయితే చాలా తక్కువ రన్స్ ఇచ్చాడు అండ్ వికెట్ కూడా తీశాడు. సో ఈ వాస్ బౌలింగ్ వెరీ వెల్. అండ్ రషీద్ ఖాన్ టుక్ ద బిగ్ వికెట్ ఆఫ్ క్లాజన్. అండ్ ఎవ్రీవన్ బౌల్డ్ వెల్. అండ్ బట్ పిక్ ఆఫ్ ద బౌలర్స్ ఈజ్ మోహిత్ శర్మ. స్లో పిచ్ తను ఆల్రెడీ లాస్ట్ సీజన్ నుంచి చూస్తున్నాం, ఫుల్ స్లో బాల్స్ వేస్తున్నాడు. అండ్ అలాగే ఈ మ్యాచ్ లో కూడా వేసి 3 వికెట్స్ పడగొట్టాడు. అండ్ చాలా ఓన్లీ 6 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. అండ్ హీ వాజ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఆల్సో. సో వెరీ గుడ్ కలెక్టివ్ బౌలింగ్ డిస్ప్లే బై గుజరాత్ టైటన్స్. సో ఈ 162కి రెస్పాన్స్గా బ్యాటింగ్కి దిగిన గుజరాత్ టైటన్స్ నేను చెప్పినట్టు జస్ట్ 3 వికెట్స్ లూజ్ అయ్యి చాలా ఈజీగా కొట్టేశారు. పవర్ ప్లేలో దేనో స్లో పిచ్చెస్లో ఏంటంటే పవర్ ప్లేలో కొంచెం ఎక్కువ హార్డ్గా వెళ్ళాలి, ఎక్కువ రన్స్ కొట్టాలి. దానికి తగ్గట్టే వృద్ధిమాన్ సాహా అగ్రెసివ్గా ఆడాడు, 13 బాల్స్కి 25 రన్స్ కొట్టాడు అండ్ తను అవుట్ అయిపోయాడు. దాని తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ హూ ఇస్ పర్ఫెక్ట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ స్మాల్ టోటల్స్. కొంచెం యాంకర్ ఇన్నింగ్స్ ఆడగలడు, స్లోగా బిల్డ్ చేసుకోగలడు. సో అలాగే ఆడాడు ఇన్నింగ్స్. అండ్ శుభ్మన్ గిల్ వాజ్ ఆల్సో దేర్. దెన్ అరౌండ్ 10th ఓవర్ శుభ్మన్ గిల్ అవుట్ అయిపోయాడు. దాని తర్వాత డేవిడ్ మిల్లర్ వచ్చారు. అండ్ అగైన్ దే హ్యావ్ టేకెన్ ఏ గుడ్ పార్ట్నర్షిప్, సాయి సుదర్శన్ అండ్ డేవిడ్ మిల్లర్. అండ్ అలా కొట్టుకుంటూ వెళ్ళిపోయారు, ఎక్కడ ప్రెషర్ కూడా రాలేదు. అండ్ మిల్లర్ ఇలాంటి చేజెస్లో బాగా, సో పర్టికులర్లీ లో చేజెస్ లో కొంచెం లాస్ట్ వరకు ఉండి ఫినిష్ చేస్తాడు. మిల్లర్ ఈజ్ అ వెరీ గుడ్ ఫినిషర్. సో ఆ విధంగా అయిపోయింది మ్యాచ్ అయితే 19 ఓవర్స్కి. అండ్ బౌలింగ్ చూస్తే కొంచెం డిసప్పాయింటెడ్ పర్ఫార్మెన్స్. ఇన్ఫాక్ట్ ఫాస్ట్ బౌలర్స్ అయిన భువనేశ్వర్ అండ్ ప్యాట్ కమిన్స్ బాగా పర్ఫామ్ చేశారు. అండ్ స్లో పిచ్ కాబట్టి స్పిన్నర్స్ నుంచి ఎక్కువ హోప్స్ చేస్తే ఈ మ్యాచ్కి టీంలోకి వచ్చిన వాషింగ్టన్ సుండర్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. అండ్ మయాంక్ మర్కండే 1 వికెట్ తీశాడు, బట్ హీ వాజ్ ఎక్స్పెన్సివ్. అండ్ సేమ్ యాజ్ షాబాజ్ అహ్మద్, తను కూడా 1 వికెట్ తీశాడు, బట్ హీ వాజ్ ఎక్స్పెన్సివ్. సో స్పిన్నర్స్ కొంచెం ఇంకా బెటర్ పర్ఫామ్ చేయాల్సింది తక్కువ చేసింగ్ లో, బట్ వాళ్ళైతే చేయలేకపోయారు. అండ్ ఎస్ఆర్హెచ్ అసలు లాస్ట్ మ్యాచ్ తర్వాత ఆకాశానికి వెళ్ళిపోయింది. ఇంకా చితక్కొట్టుడే అనుకున్నాము ప్రతి మ్యాచ్, బట్ హార్ష్ రియాలిటీ తెలిసింది. సో అన్ని పిచ్చెస్ కి అడ్జస్ట్ అయ్యి అన్ని వెన్యూస్ లో ఫాస్ట్ గా వచ్చేస్తుంటాయి ఐపీఎల్ లో మ్యాచెస్. సో ఫాస్ట్ గా అడాప్ట్ అవుతూ ఫాస్ట్ గా ముందుకెళ్తేనే టోర్నమెంట్ లో పైకి వెళ్ళగలరు. సో ఎస్ఆర్హెచ్ కి గుడ్ లెసన్ ఈ రోజు. సో 3 మ్యాచెస్ లో 2 లూజ్ అయిపోయారు అండ్ 1 గెలిచారు. బట్ అట్లీస్ట్
వాళ్ళకి కొంచెం ఈ షాక్ అయితే వచ్చింది రియాలిటీ అయితే ఈరోజు. సో హోప్ దే విల్ టేక్ ఇట్ యాజ్ ఏ లెర్నింగ్ లెసన్ అండ్ టేక్ ఇట్ ఫార్వర్డ్ ఇన్ దర్ నెక్స్ట్ మ్యాచెస్. సో నెక్స్ట్ మ్యాచ్కి వెళ్ళిపోతే ఈవినింగ్ మ్యాచ్ అగైన్ ఇంకొక షాక్ తగిలింది. సో ఈ మ్యాచ్ అయితే మన వైజాగ్ లో జరిగింది. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్స్ కి హోమ్ గ్రౌండ్ గా వైజాగ్ లో మ్యాచెస్ జరగబోతున్నాయి. అండ్ సిఎస్కే మ్యాచ్ హోస్ట్ చేయడం అనేది వైజాగ్ ఫ్యాన్స్ కి చాలా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అండ్ దెర్ వాజ్ ఎ వెరీ గుడ్ అట్మాస్ఫియర్ ఎట్ ద గ్రౌండ్ ఆల్సో. సో ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన డీసీ 20 overs కి 191 రన్స్ కొట్టారు. వెరీ హై స్కోర్ అనే చెప్పాలి. అండ్ సిఎస్కే కుడ్ మేనేజ్ ఓన్లీ 171 runs. Sorry, this is a typing mistake. So CSK could manage only 171 runs 20 overs కి, and they lost by 20 runs. అండ్ అసలు చేజ్ లో ఎక్కడ వాళ్ళు చేస్తున్నట్టు అనిపించలేదు. ఎందుకంటే పవర్ ప్లేలోనే ఈసారి రచిన్ రవీంద్ర ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాడు. వాళ్ళకి ఫస్ట్ 2 matches కొంచెం మంచి స్టార్ట్స్ అందించాడు, ఈ మ్యాచ్ ఫెయిల్ అయ్యాడు. సో కొంచెం ఇది కూడా సిఎస్కేకి రియాలిటీ చెక్ లాగా అనిపించింది ఈ మ్యాచ్ కూడా. సో డీటెయిల్స్ లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్. సో అట్ లాస్ట్ వాళ్ళకి కొంచెం అయితే సెన్స్ వచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే పృథ్వీ షా వచ్చాడు టీంలోకి. అసలు పృథ్వీ షాని ఎలా కూర్చోబెట్టారో నాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ 2 matches ప్లేయింగ్ సమ్ అదర్ ప్లేయర్స్, డొమెస్టిక్ ప్లేయర్స్. బట్ పృథ్వీ షా అయితే రావడంతో స్టార్ట్ చేశాడు మంచి బ్యాటింగ్. అండ్ 27 balls కి 43 స్కోర్డ్. అండ్ అలాంగ్ విత్ డేవిడ్ వార్నర్ చాలా మంచి స్టార్ట్ ఇచ్చారు ఢిల్లీ క్యాపిటల్స్ కి. ఆల్మోస్ట్ 10 overs కి 100 వరకు ఉంది స్కోర్. దాని తర్వాత అవుట్ అయిపోయారు. అండ్ దాని తర్వాత వచ్చిన కెప్టెన్ రిషబ్ పంత్ అండ్ మిచెల్ మార్ష్ కూడా బాగా ఆడారు. రిషబ్ పంత్ అగైన్ ఎనదర్ హాఫ్ సెంచరీ. అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ ఇన్నింగ్స్ ఆల్సో టుడే ఫ్రమ్ రిషబ్ పంత్. 1 down వచ్చాడు. సో హీ వాజ్ రెడీ లైక్ టేకింగ్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో. అండ్ లాస్ట్ మ్యాచ్ వరకు ఓపెనింగ్ వచ్చిన మిచ్ మార్ష్ నెంబర్ 4 కి వేశారు. అండ్ ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ ఆల్సో. ఎందుకంటే ఢిల్లీ మిడిల్ ఆర్డర్ వీక్ గా ఉంది. సో టాప్ లో కొంచెం పృథ్వీ షాని వేసి కొంచెం అది వీక్ ఏం అవ్వదు. పృథ్వీ షాని వేయడం వల్ల రైట్ లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్ ఉంటుంది. పృథ్వీ షా కూడా అగ్రెసివ్. అండ్ బట్ మిచెల్ మార్ష్ ని మిడిల్ ఆర్డర్ వేయడం వల్ల మిడిల్ ఆర్డర్ బాగా స్ట్రాంగ్ అవుతుంది. సో టీమ్ కాంబినేషన్ ఇప్పుడు కొంచెం సెట్ అయింది ఢిల్లీది. ఫస్ట్ 2 matches అసలు టీమ్ కాంబినేషన్ చాలా హాట్ గా ఉంది వాళ్ళది. బట్ స్టిల్ సో మొత్తానికి అయితే 191 కొట్టేశారు. అండ్ బౌలింగ్ చూసుకుంటే ముస్తఫిజుర్ రెహమాన్ సెకండ్ మ్యాచ్ అగైన్ మళ్ళీ ఫ్లాప్ అయ్యాడు. ఓన్లీ ఫస్ట్ మ్యాచ్ ఒక్కటే బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. లాస్ట్ మ్యాచ్ కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్స్. ఈ మ్యాచ్ అయితే బ్యాడ్ పర్ఫార్మెన్స్. ఆల్మోస్ట్ 12 runs per over ఇచ్చాడు. అండ్ పిక్ ఆఫ్ ద బౌలర్స్ ఈజ్ పతిరానా. 3 wickets తీసాడు. అండ్ 2 Yorkers తో బౌల్ చేస్తాడు. ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ సైడ్ టు వాచ్. సో అండ్ ఎవ్రీ వన్ ఎల్స్ వెంట్ ఫర్ రన్స్. దీపక్ చహార్ కానీ జడేజా కానీ రన్స్ కి వెళ్ళారు. తుషార్ దేశ్ పాండే సర్ప్రైజింగ్లీ రన్స్ కి వెళ్ళలేదు ఈ బౌల్డ్ ఎట్ 6 economy. బట్ వికెట్స్ అయితే పడలేదు తనకి. సో మొత్తానికి ఓన్లీ పతిరానా అయితే పర్ఫామ్ చేశాడు. మిగతా వాళ్ళ నుంచి అంతగా ఆశించిన రిజల్ట్ రాలేదు. సో దే మేనేజ్డ్ 191. అండ్ దానికి రెస్పాన్స్ గా వచ్చిన సిఎస్కే దే నెవర్ లుక్డ్ ఇన్ ద చేస్. ఎప్పుడు చేస్తారు అని అయితే అనిపించలేదు. ఎందుకంటే పవర్ ప్లేలో యూసి రచిన్ రవీంద్ర 12 balls కి 2 runs కొట్టాడు. అండ్ హీ వాజ్ బ్లైండ్లీ స్వింగింగ్ అట్ ఎవ్రీథింగ్, వైల్డ్లీ స్వింగింగ్. ఎందుకంటే బాల్ స్వింగ్ అవుతుంది బోత్ వేస్. ఖలీల్ అహ్మద్ అండ్ ఇషాంత్ శర్మ వేశారు ఓపెనింగ్ స్పెల్. అండ్ ఢిల్లీ చాలా మంచి స్పెల్ అని చెప్పాలి. అండ్ ఇషాంత్ శర్మ వీనో టాల్ బౌలర్ అండ్ గుడ్ లెంత్ లో బాల్స్ వేస్తూ ఇట్ వాజ్ లీవింగ్ ద బ్యాట్స్మెన్. అండ్ రచిన్ రవీంద్ర కుడ్ నాట్ టచ్ ద బాల్ ఆల్సో లైక్ 4-5 balls ఇన్ ఏ రో. సో తను కొంచెం ఇలాంటి కండిషన్స్ లో కొంచెం న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఇలాంటి స్వింగ్ కి కొంచెం ఇబ్బంది పడడం కొంచెం కొత్తగానే అనిపించింది. బట్ స్టిల్ అసలు టచ్ కూడా చేయలేకపోయాడు చాలా బాల్స్. అండ్ పవర్ ప్లే చాలా లో స్కోర్ వచ్చింది. అండ్ ఇద్దరు అవుట్ అయిపోయారు కూడా, రుతురాజ్ అండ్ రవీంద్ర. అండ్ తర్వాత మిచెల్ అండ్ రహానే స్లోగా స్టార్ట్ చేశారు. అండ్ రహానే వాజ్ హిట్టింగ్ వెన్ ఎవర్ దెర్ ఈస్ అ బ్యాట్ బాల్. రహానే వాజ్ పనిషింగ్. అండ్ ఇన్ఫాక్ట్ రహానే కెప్ట్ దెమ్ ఇన్ ద గేమ్ టిల్ అట్లీస్ట్ 10th over. దాని తర్వాత వన్స్ రహానే అవుట్ అయిపోయిన తర్వాత ఎక్కడ అసలు they were not in the game. So రహానే అండ్ మిచెల్ కొంచెం పార్ట్నర్షిప్ ఇచ్చారు. అండ్ దెన్ మిచెల్ అవుట్ అయిపోయాడు. అండ్ దెన్ దేర్ డౌన్ఫాల్ స్టార్టెడ్. వెంటనే రహానే అవుట్ అయిపోయాడు. దూబే వచ్చాడు. దూబే కుడ్ నాట్ పర్ఫార్మ్ ఇన్ దిస్ మ్యాచ్. వెరీ లెస్ స్ట్రైక్ రేట్. అండ్ సమీర్ రిజ్వీ బ్యాక్ టు బ్యాక్ 2 balls లో శివం దూబే అండ్ సమీర్ రిజ్వీ అవుట్ అయిపోయారు ముఖేష్ కుమార్ ఆల్మోస్ట్ 13th over దగ్గర స్పెల్ లోకి వచ్చాడు ఈ రోజు మ్యాచ్ లో బౌలింగ్ చేయడానికి. అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ముఖేష్ కుమార్ ఆల్సో. ఈ లైక్ అవుట్ సైడ్ ఆఫ్ బాల్స్ కానీ స్లోయర్ బాల్స్ కానీ మంచి వేరియేషన్స్ వేసి వికెట్స్ తీశాడు. అండ్ ఈ ఇన్నింగ్స్ కి హైలైట్ లాస్ట్ లో వచ్చింది విచ్ ఇస్ ఫ్రమ్ ఎంఎస్ ధోని. మీరు చూస్తే 16 balls కి 37, 220 strike rate almost. And he was the
పంచ్ ఇవి ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ద మ్యాచ్ ఆల్సో, అంత ప్లస్ స్ట్రైక్ రేట్ ఉండేసరికి. అండ్ చాలా మంచి షాట్స్ కొట్టాడు, బట్ ఇట్ వాస్ టూ లేట్. అప్పటికే మ్యాచ్ అయిపోయింది, బట్ దెన్ 3 ఓవర్స్కి 60 అలా ఉన్నింది ఆల్మోస్ట్. జడేజా అండ్ ఎంఎస్ ధోని వెన్ దే ఆర్ టుగెదర్, సో దే కుడ్ ఓన్లీ రెడ్యూస్ ద మార్జిన్ ఆఫ్ ద డిఫీట్. కొంచెం రన్స్ తగ్గించుకొని అట్లీస్ట్ నెట్ రన్ రేట్ ఎక్కువ అఫెక్ట్ అవ్వకుండా చూసుకున్నారు బికాస్ ఆఫ్ దిస్ హిట్టింగ్. బట్ అయితే ధోని హిట్టింగ్ చేసే టైంలో కూడా మ్యాచ్ గెలుస్తుందన్న నమ్మకం అయితే లేకుండా, ఎందుకంటే టార్గెట్ వాజ్ టూ స్టీప్. బౌలింగ్ చూస్తే ఖలీల్ అహ్మద్ స్టార్టింగ్ లో అద్భుతమైన స్పెల్ వేశాడు, రుతురాజ్ అవుట్ చేశాడు, అండ్ 3 ఓవర్స్ కంటిన్యూస్ గా వేపించేశారు, ఎందుకంటే అంత బాగా వేశాడు స్పెల్. అండ్ ఇషాంత్ శర్మ నేను చెప్పినట్టు రచిన్ రవీంద్రకి మంచి స్పెల్ వేశాడు, చాలా డాట్ బాల్స్ కూడా వేశాడు, అండ్ దానివల్ల 3 ఓవర్స్ వేసిన 23 ఉంది రన్స్. అండ్ ఆండ్రిచ్ నోకియా ఫ్రమ్ సౌత్ ఆఫ్రికా, అగైన్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్. ఇంజురీస్ కి ముందు తనే ఢిల్లీకి కీ బౌలర్, బట్ ఎందుకో ఈసారి సీజన్ క్లిక్ అవ్వట్లేదు. మేబీ హీ నీడ్స్ వన్ గుడ్ మ్యాచ్ టు టర్న్ థింగ్స్ అరౌండ్. మేబీ స్టార్టింగ్ లో పవర్ ప్లేలో 2 వికెట్స్ తీసి లాస్ట్ లో వచ్చి 2 వికెట్స్, ఒక మంచి మ్యాచ్ పడితే తనకి ఫామ్ లోకి వస్తాడు. బట్ యాజ్ ఆఫ్ నౌ ప్రతి ఒక్కరు కొట్టేస్తున్నారు, పేస్ ని యూజ్ చేసుకొని షార్ట్ బాల్ వేస్తే పుల్ చేస్తున్నాడు. దానికి ముందు మ్యాచ్ అయితే అశ్విన్ కూడా నాట్జో బౌలింగ్ లో ఫుల్ షాట్స్ తో సిక్సెస్ కొట్టేశాడు. సో సంథింగ్ హ్యాపెనింగ్, సంథింగ్ నాట్ రైట్ విత్ హిమ్ దిస్ సీజన్. అంతగా మంచిగా వర్కౌట్ అవ్వట్లేదు బౌలింగ్. అండ్ ఎవ్రీ వన్ ఎల్స్ బౌల్డ్ వెల్ అండ్ దే కంటైన్ వెల్. అండ్ మెయిన్ పిక్ ఆఫ్ ద బౌలర్స్ ముఖేష్ కుమార్, నేను చెప్పినట్టు లాస్ట్ లో వచ్చాడు, 2 balls కి 2 వికెట్స్ తీసి అక్కడ హీ బ్రోక్ ద చేజ్, అండ్ రిమైనింగ్ ఓవర్స్ ఆల్సో హీ కంప్లీటెడ్ వెల్. ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన రషీద్ సలాం కి పెద్దగా అవసరం రాలేదు, 2 ఓవర్స్ అండ్ కొంచెం హిట్టింగ్ చేశారు ఫస్ట్ లో, బట్ స్కోర్ ఎక్కువ ఉంది కాబట్టి మిగతా వాళ్ళ కొంచెం ఒక 2-3 గుడ్ ఓవర్స్ పడినా కూడా 190 చేజ్ అనేది కష్టమైపోతుంది. సో దట్ హ్యాపెండ్ టుడే. సో అగైన్ సో ఈ మ్యాచ్ కొంచెం టాప్ ఆర్డర్ ఫెయిల్ అయితే ఏంటి మిడిల్ ఆర్డర్ పరిస్థితి అనేది సిఎస్కేకి కొంచెం తెలిసింది ఈ మ్యాచ్ లో, అండ్ దే కుడ్ నాట్ క్లియర్ దట్ స్టేజ్ అనే చెప్పాలి. సో దే విల్ ఆల్సో టేక్ దిస్ యాజ్ ఎ లెర్నింగ్ లెసన్, అండ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇంకా స్ట్రాంగ్ అవుతారు ఈ మ్యాచ్ వల్ల అని చెప్పాలి. సో ఇది ఈ మ్యాచ్ సమ్మరీ. సో మొత్తానికి ఈ 2 మ్యాచెస్ అయిన తర్వాత ఇవాళ స్కోర్ కార్డ్ చూస్తే సిఎస్కే కేమ్ టు సెకండ్ పొజిషన్ అండ్ కేకేఆర్ టాప్కి వచ్చేసారు, ఎందుకంటే దే హ్యావ్ బెటర్ రన్ రేట్. అండ్ సిఎస్కే కొంచెం ఓడిపోవడం వల్ల కొంచెం రన్ రేట్ తగ్గి సెకండ్లోకి వచ్చేసారు, బట్ సిఎస్కే ప్లేడ్ 1 ఎక్స్ట్రా గేమ్ ఆల్సో. సో ఇప్పటి వరకు అన్డిఫీటెడ్ అయితే ఉండేది 2 టీమ్స్, రాజస్థాన్ రాయల్స్ అండ్ కోల్కతా నైట్ రైడర్స్. రేపు రాజస్థాన్ రాయల్స్ ముంబైతో ఆడబోతుంది వాంకడే స్టేడియంలో. సో దట్ ఈస్ ఎ బిగ్ మ్యాచ్. అండ్ ముంబై ఇండియన్స్ ఒక్కటే ఇప్పటి వరకు ఒక మ్యాచ్ కూడా గెలవలేదు మీరు చూసినట్లయితే విన్నింగ్ కాలంలో. సో రేపు అండ్ హోమ్ గేమ్స్ విన్నింగ్ ట్రెండ్ కంటిన్యూ అవుతుంది, ఎక్సెప్ట్ ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్. ఇప్పటి వరకు అందరూ హోమ్ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళే గెలిచారు. అది ఈరోజు డీసీ కానీ ఎస్ఆర్హెచ్ కానీ బ్రేక్ అయిపోతాయి ఆ మ్యాచెస్లో అనుకున్నారు, కానీ అగైన్ హోమ్ టీమ్సే గెలిచాయి ఈరోజు కూడా. సో రేపు మేబీ బ్రేక్ అవుతుందేమో, ఆర్ఆర్ని ముంబై ఇండియన్స్ ఓడిస్తుందేమో వాళ్ళ హోమ్ గ్రౌండ్లో అని చూడాలి. బట్ ఆర్ఆర్ ఈజ్ ఏ స్ట్రాంగ్ టీమ్ యాజ్ ఆఫ్ నౌ కంపేర్ టు ముంబై. అండ్ ఆర్ఆర్కి వాంకడేలో మంచి రికార్డ్ ఉంది ముంబై ఇండియన్స్కి, అండ్ మంచి రైవలరీ కూడా ఉంది. సో రేపు మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అది చూడాలి. సో అది ఆర్ఆర్ గెలిస్తే టాప్లోకి వెళ్ళిపోతారు అండ్ అన్డిఫీటెడ్గా కంటిన్యూ అవుతారు, అండ్ కేకేఆర్ ఈజ్ ఎనీవేస్ అన్డిఫీటెడ్. సో పాయింట్స్ టేబుల్ ఇలా ఉంది. సో 2 మోస్ట్ హై ప్రొఫైల్ టీమ్స్ రాయల్ ఛాలెంజర్స్ అండ్ ముంబై ఇండియన్స్ బాటమ్ ఆఫ్ ద టేబుల్లో ఉన్నారు, అండ్ ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న టీమ్స్ ఇవి అలాంగ్ విత్ సిఎస్కే. సో దే హ్యావ్ టు స్టార్ట్ విన్నింగ్ మ్యాచెస్ ఫర్ ద సేక్ ఆఫ్ దేర్ ఫ్యాన్స్. సో చూద్దాం రేపు ముంబై ఇండియన్స్ బోని ఓపెన్ చేస్తారో లేదో రేపు మ్యాచెస్లో చూడాలి. సో ఇది ఈ మ్యాచ్, సో ఇది ఈ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ నా ఛానల్లో వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.